హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మామిడికాయతో బెల్లం బద్దలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీ అండ్ చిన్నప్పటి నుంచి ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అని చెప్పాలి. మామిడికాయ సీజన్ వచ్చిన తర్వాత చాలా సులువుగా పెట్టుకునే మామిడికాయ పచ్చళ్ళలో ఇది ఒకటి. సో మనం ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ముందుగా ఇక్కడ పెనం పెట్టుకున్నాను. ఇందులో నేను ఫస్ట్ నూనె అనేది వేసేసుకుంటాను. మనకి ఇక్కడ నూనె వేడెక్కగానే ఇందులో నేను ఫస్ట్ ఆవాలు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయ, ఇది మనకి కొద్దిగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంగు వేసేసుకుందాం. ఇంగు అనేది మనం సైడ్కి వేసుకోవాలండి. ఈ పోపు మనకి చల్లారాలి. ఇది చల్లారే వరకు మనం దీన్ని పక్కన పెట్టుకుని మామిడికాయ మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి పోపు అనేది చల్లారిందండి. నేను దీన్ని ఫస్ట్ రుబ్బేసుకుంటాను. నేను మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నానండి. ఇక్కడ మనం పోపు ఇలా రుబ్బుకున్నాం కదా, ఇందులో ఒక 4 మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ మనం తిప్పుకుందాం. నేను ఇక్కడ 2 చెంచాలు మామిడికాయ ముక్కలు అందులో వేసి రుబ్బుకుంటున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ముందు ఉప్పు వేసేసుకుంటున్నాను. మనం మామిడికాయ పులుపుకి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకోవాలి. నేను నెక్స్ట్ ఇందులో పసుపు ఇంకా మెంతి పొడి వేసుకుంటున్నాను. నేను మెంతి పొడి మీకు ముందర చూపించలేదండి, కానీ ఇక్కడ నేను ఒక 1/2 చెంచా మెంతి పొడి తీసుకున్నాను. ఇది వేయించి చేసుకున్న మెంతి పొడి. నేను నెక్స్ట్ ఇందులో తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. ఇది 1/2 కప్పు బెల్లం. దీని తర్వాత మనం పోపు రుబ్బుకున్నాం కదా, అది మనం ఇందులో వేసేసుకోవాలి. నేను ఇదంతా మొత్తం బాగా పోపు రుబ్బిందంతా బాగా ఊడ్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకుందాము. నేను ఇదంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పైనుంచి నేను కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది మనం ఒక గంట సేపు పక్కన ఉంచితే చాలు. ఇది మనకి బాగా ఊరుతుంది. ముక్క మనకి మెత్తపడకుండా కొంచెం బయట ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషలీ ఈ బెల్లం బద్దలు అనేవి ముద్దపప్పులోకి చాలా బాగుంటాయి. సో ఈ రకంగా మామిడికాయతో బెల్లం బద్దలు మీరు ట్రై చేసి చూడండి. ఎంతెంత ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నేను ఈ కుకింగ్ జర్నీ కూడా ముందరికి తీసుకెళ్ళగలుగుతాను. ఇలాంటి ఇంకో మంచి రెసిపీస్ మీతో నేను షేర్ చేయగలుగుతాను. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.